మన ఫోన్లో బ్యాటరీ తొందరగా డ్రైన్ అవ్వకుండా ఉండడానికి మన ఫోన్లో సెట్టింగ్స్ కొన్ని చేంజ్ చేస్తే చాలు. ఇది కొంతవరకు మన బ్యాటరీ డ్రైన్ అనేది యూసేజ్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌లో వెళ్తే మనకి హై స్టాండర్డ్ స్మార్ట్ అడాప్షన్ అని ఉంటుంది. మనం హైలో పెట్టుకుంటే ఏమైతుందంటే ఫోన్ బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వడం వల్ల బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవుతుంది. కాబట్టి మీ యూసేజ్‌కి తగ్గట్టుగా మీరు సెట్ చేసుకుంటే బెటర్. లేదా స్మార్ట్ అడాప్టేషన్ పెట్టుకుంటే మన యూసేజ్ తగ్గట్టు అదే ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. సెకండ్ టిప్ వచ్చేసి మనం ఇలా పైనుంచి స్వైప్ చేస్తే ఇక్కడ వైఫై, డేటా, బ్లూటూత్, లొకేషన్ ఇవన్నీ మనం అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇవి ఆన్‌లో ఉంటే మన బ్యాటరీ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో కన్జ్యూమ్ చేస్తూనే ఉంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకుంటే బెటర్. థర్డ్ టిప్ వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తే యాప్స్ అని కనిపిస్తుంది. యాప్స్ ఓపెన్ చేసి యాప్ మేనేజర్‌లోకి వెళ్తే మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన అన్ని యాప్స్ ఇక్కడ కనిపిస్తాయి. మనం ఎక్కువగా యూజ్ చేయని యాప్ ఓపెన్ చేసి దాని నోటిఫికేషన్స్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్స్ అనేవి రావు. ఆ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల మన బ్యాటరీ యూసేజ్ అనేది తగ్గుతుంది. ఫోర్త్ టిప్ వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే బ్యాటరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బ్యాటరీలోకి వెళ్ళి ఇక్కడ బ్యాటరీ సేవర్, బ్యాలెన్స్డ్ అండ్ బూస్ట్ మోడ్ అనే 3 కనిపిస్తుంటాయి. బ్యాలెన్స్‌లో పెట్టుకోవడం వల్ల మన బ్యాటరీ అనేది తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. బూస్ట్ మోడ్‌లో పెట్టుకుంటే బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వడం వల్ల బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవుతుంది. ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనం పైనుంచి ఇలా స్వైప్ చేస్తే ఇక్కడ బ్రైట్‌నెస్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ బ్రైట్‌నెస్‌లో ఆటో పెట్టుకుంటే అదే ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. దీనివల్ల బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇది వీలైతే ఆఫ్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత సెట్ చేసుకుంటే బెటర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.